రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయండి. ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అనేది ఏ రకంగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ స్టేటస్ లో కానీ పెండింగ్ అని ఉంటే వారికి అయితే రేషన్ అయితే కంపల్సరీగా రాదండి. స్టేటస్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్పి ఉన్నాను. రేషన్ కార్డు యొక్క ఈకేవైసీ అనేది 30/4/2025 వరకు లాస్ట్ డేట్ గా ఉందండి. ఈకేవైసీ ప్రాసెస్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ యొక్క లింక్ అనేది ఉంటుందండి. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. ఓపెన్ అయిన దానిలో ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అని కింద ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేజీ రకంగా ఓపెన్ అవుతుంది. రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ ఉంది కదండి, ఆ క్యాప్చర్ అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈకేవైసీ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈకేవైసీ స్టేటస్ సక్సెస్, పెండింగ్, సక్సెస్ అని ఉంది. అంటే ఒకరికి పెండింగ్ ఉంది. వీరు ఖచ్చితంగా రైస్ కార్డ్ ఈకేవైసీ చేసుకోవాలండి. రైస్ కార్డ్ ఈకేవైసీ కానీ చేసుకోకపోతే వీరికి రైస్ అనేది రాదు. సో కాబట్టి రైస్ కార్డ్ ఈకేవైసీ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వెంటనే రైస్ కార్డ్ ఈకేవైసీ చేసుకోండి.